హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసేద్దాం. మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అండ్ హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ మన ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలండి. సో కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. రీడింగ్ని అలాగే క్లైమ్ చేసుకోండి, ఓకేనా? ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది, ఓకే? అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళనివారు పెళ్లి కానివారు అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి మీరు, ఓకేనా? అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పేర్ రీడింగ్ ఉంటుందండి, ఓకేనా? సో మరి చూద్దాం ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు. యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? మా వ్యూయర్స్కి మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ఓకే, ఎస్కేప్, సపోర్టెడ్, కావాల్సిందే మీ పర్సన్కి. డెస్టినీ, చేజర్, కన్ఫ్యూజన్, broken, self-love, responsibilities, conversation, dishonesty, space, అన్సాటిస్ఫైడ్. కావాల్సిందే మీ పర్సన్కి. ఓకే ఓకే అండి, వీటికి మనం వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తే మాట్లాడతాను, ఓకేనా? కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే, 1 minute. ఓకే అండి, వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ చేస్తాను. ఎస్కేప్ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. ఎస్కేప్ కార్డ్ ఎందుకు వచ్చింది? ఎస్కేప్ కార్డ్ ఎందుకు వచ్చింది యూనివర్స్? నేను కార్డ్ కింద పడినా నేను తీసుకోనండి. నా ఇంట్యూషన్ ఈ కార్డ్ తీసుకోమని చెప్తే నేను తీసుకుంటాను, ఓకేనా? అది చాలామంది అన్నారు కింద కార్డ్ ఏదైనా పడింది అంటే తీసుకోండి అని. కొన్నిసార్లు చెప్తుంది నా ఇంట్యూషన్ ఈ కార్డ్ తీసుకోండి అని, కొన్నిసార్లు ఏంటంటే ఆ కార్డ్ అవసరం లేదు అన్నట్టుగా చెప్తుంది అనమాట. కాబట్టి నేను తీసుకున్నాను, ఓకేనా? ఎస్కేప్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, మీ పర్సన్ ఇక్కడ తను కొంచెం కోపం, మొండితత్వం, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి తను ఎస్కేప్ అయిపోయారు. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని కట్ చేయాలనుకున్నారు. తను ఏంటంటే మీ మీద తను ఎఫర్ట్స్ పెట్టడం తనకి ఇష్టం లేదు. ఇప్పుడు కూడా ప్రజెంట్ కొంతమందికి ఇది జరుగుతూ ఉండొచ్చు కూడా. మీ పర్సన్ ఈ కనెక్షన్లో, మీతో ఉన్న కనెక్షన్లో తనకి ఎఫర్ట్స్ పెట్టడం ఇష్టం లేదు. కాబట్టి ఈ పర్సన్ ఇక్కడ ఎస్కేప్ అయిపోయారనమాట. తన అవసరం కోసం మాత్రమే ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చారండి. కానీ మీ అవసరం తనతో ఎప్పుడైతే ఉంటుందో మీకు, అప్పుడు ఈ పర్సన్ మీకు అవైలబుల్గా ఉండరు.
మీ లైఫ్లో నుంచి తను పారిపోతారనమాట. అసలు రెస్పాండ్ కూడా అవ్వరు. మీరు చాలాసార్లు కాల్ చేసి కూడా ఈ పర్సన్కి విసిగిపోయి ఉంటారు, కానీ పర్సన్ చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండడం, మీకు అసలు రెస్పాండ్ అవ్వరు, సైలెంట్ అయిపోతారు, గమ్మున అయిపోతారనమాట, స్టబన్గా. అసలు ఈ పర్సన్ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇంత సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మీకు ఏం అర్థం కాదు అసలు. తెలియని టెన్షన్, భయం, బాధ. ఎందుకు ఈ పర్సన్ నన్ను ఏదైనా దూరం పెట్టేస్తారా, నా లైఫ్లోంచి వెళ్ళిపోతారా, నేను చాలా కనెక్ట్ అయిపోయి ఉన్నాను ఈ పర్సన్కి, తను లేకపోతే నా జీవితం ఏమైపోద్ది, నేను బతకగలనా అనే స్టేజ్కి మీరు వెళ్ళిపోతారండి. ఏం చేయాలో అర్థం కాదు, తల పట్టేసుకుంటారనమాట మీరు. ఈ పర్సన్ చూడండి మీతో మైండ్ గేమ్ ఆడతారు, మీ ఎమోషన్స్తో తను ఆడుకుంటారు ఇక్కడ. ఓకే, ఈ పర్సన్ ఆల్రెడీ మీ లైఫ్లో నుంచి తను ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటే, తను మిమ్మల్ని నా లైఫ్లో నువ్వు అవసరం లేదు, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అన్నట్టుగా ఈ పర్సన్ ఇగ్నోర్ చేయడము. ఇప్పుడు ప్రజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఆర్ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు కొంతమందికి, కానీ పట్టనట్టుగా. ఒకవేళ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంది అంటే మాట్లాడుతున్నామా అంటే మాట్లాడుతున్నాము, అది మీరు కాల్ చేస్తే మాత్రమే, తన వైపు నుంచి ఎలాంటి ఎఫర్ట్స్ అయితే ఉండదు. ఓకే, అలా ఉన్నారు అంటే పర్సన్, అండ్ కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారంటే పర్సన్ తనకి ఇప్పుడు మీ సపోర్ట్ కావాలి అని ఉందండి. పర్సన్కి మీ సపోర్ట్ తను చాలా మిస్ అవుతున్నారనమాట. మీలాగా సపోర్ట్ ఇచ్చేవారు కానీ ఈ పర్సన్ లైఫ్లో లేరు. మీరు చాలా గుడ్ పర్సన్, తనకంటే 100% మీరు బెటర్ పర్సన్ అనుకుంటున్నారు. తనే ఇక్కడ మంచివారు కాదు, నేనే మంచివాడిని కాదు, నేనే మంచిదాన్ని కాను, సో నువ్వు నాకంటే చాలా గుడ్ పర్సన్, చాలా నాలెడ్జబుల్ పర్సన్, నీకు ఫ్యూచర్ ఏంటో తెలుసు, కానీ నేను ఇన్మెచ్యూర్గా ఆలోచించాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, సపోర్టెడ్ కార్డ్కి క్లారిఫికేషన్ హ్యూమన్స్. సపోర్టెడ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, ఈ పర్సన్ లైఫ్లో లీగల్ ఇష్యూ లాంటిది ఏదో కనిపిస్తుందండి. ఈ పర్సన్ ఏదో ప్రాబ్లంలో ఇరుక్కున్నట్టున్నారు, అందుకని ఇక్కడ మీ సపోర్ట్ కావాలని ఉంది పర్సన్కి. మీరు తనని హీల్ చేయగలరు. కొంతమందికి తనకి ఫినాన్షియల్గా ఏదైనా ప్రాబ్లంలో ఉంటారు మీ పర్సన్ అంటే, తనకి మీరు హెల్ప్ చేస్తారు, కానీ ఏ విధంలో కూడా ఈ పర్సన్కి ఇప్పుడు ఆ సపోర్ట్ అనేది లేదు. మీ సపోర్ట్ ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారనమాట. మీ సపోర్ట్ కావాలని ఉంది పర్సన్కి, కానీ తను ధైర్యం చేయలేరు. ఏం మొహం పెట్టుకొని వస్తారు మళ్ళీ. ఇక్కడ చూడండి, తన ఫేస్ అనేది తను దాపెట్టుకుంటున్నారు, చూపించడానికి తను ఇష్టం చూపించడం లేదనమాట. ఏదో పిచ్చి పిచ్చి పనులు చేయడము, ఏదో ఒక ప్రాబ్లంలో ఇరుక్కోవడము. ఇక్కడ కొంతమందికి ఏదో డాక్యుమెంట్ ఆర్ ప్రాపర్టీ కోర్ట్ కేసెస్ లాంటిది అలాంటిది కూడా ఉండొచ్చు కొంతమందికి. ఓకే, అలాంటి ప్రాబ్లంలో కూడా ఈ పర్సన్ ఇరుకొని ఉంటారు. అలాంటి లేదు మీ పర్సన్ లైఫ్లో అంటే ఎవరో ఒక అదర్ పర్సన్ వారి చేతిలో కూడా ఈ పర్సన్ అలా ఇరుకొని ఉంటారనమాట, తప్పు చేసి. ఓకే, మీరు ఈ టైంలో ఈ పర్సన్కి చాలా గుర్తుకైతే వస్తున్నారండి. మీరు హీల్ చేయగలరు, సపోర్ట్ ఇవ్వగలరు, కానీ తను రావాలి అంటే తనకు ధైర్యం సరిపోవడం లేదు, అండ్ తను ఫేస్ కూడా ఎలా చూపించగలను అనే ఎనర్జీలో ఈ పర్సన్ ఉన్నారనమాట. తన ఎమోషన్స్ తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, ధైర్యం సరిపోవడం లేదు కదా, అందుకని నా కష్టం ఏదో నేనే పడాలి, నా కష్టం ఏదో నేనే చూసుకోవాలి. ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడే అంత ధైర్యం కానీ, తన హెల్ప్ తీసుకునేంత రైట్స్ కానీ నాకు లేవు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, డెస్టినీ కార్డ్కి క్లారిఫికేషన్. డెస్టినీ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. డెస్టినీ కార్డ్ ఎందుకు వచ్చింది? డెస్టినీ కార్డ్కి క్లారిఫికేషన్. చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్, చాలా రీగ్రెట్ ఫీలింగ్ ఉంది తనకి. ఇక్కడ తనకి ఏదో కర్మ అనేది వెంటాడుతుంది మీ పర్సన్కి. ఇక్కడ డెస్టినీ వచ్చింది కదా, మీ పర్సన్ తను ఏదో కర్మ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు, అండ్ ఈ పర్సన్ ఏదో తన లైఫ్లో ఏదో చాలా కోల్పోతున్నారండి. తనకి తన పక్కన నేను ఉన్నాను అనే సపోర్ట్ ఇచ్చేవారు ఈ పర్సన్ లైఫ్లో లేరు. ఈ పర్సన్కి మీ సపోర్ట్ కావాలి.
మీకు కాల్ చేయాలి అని కూడా ఈ పర్సన్కి ఉంది, కానీ మళ్ళీ టెంపరెన్స్ కార్డ్ వచ్చింది, మళ్ళీ బ్యాక్. తను ఇక్కడ చాలా మిస్ అవుతున్నారు కదా, చాలా రీగ్రెట్ ఫీలింగ్ కూడా ఉంది. తన తలరాత ఇంతేనేమో, తను ఎప్పుడైతే సంతోషంగా ఉంటాను అని అనుకుంటారో అప్పుడు తనకి ఏదో ఒక విధంగా కర్మ అనేది వెంటాడడము, తన జీవితం ఇంతేనేమో, తను ఎవరినైతే ఎక్కువగా నమ్ముకుంటారో అందరి పర్సన్ మోసం చేసే వాళ్ళేనేమో, తను తనని కావాలనుకున్న వారిని ఈ పర్సన్ చేతులారా దూరం పెట్టుకోవడము, తను ఏదో తప్పులో ఇరుక్కోవడము, ఇదంతా ఈ పర్సన్ తన లైఫ్లో తన కర్మలో ఏదైనా రాసిపెట్టి ఉందేమో, అందుకనే తను అనుభవిస్తున్నారేమో అనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఉన్నారనమాట. మీకు కాల్ చేయాలి అనిపిస్తుంది, కానీ ఎలా కాల్ చేయగలను, ఎలా ఈ పర్సన్తో మాట్లాడగలను, ఏ ధైర్యంతో ఈ పర్సన్తో మాట్లాడగలను, చాలా తప్పులు చేసి ఉన్నాను, చాలా బాధ పెట్టి ఉన్నాను, ఈ పర్సన్ని చాలా చీప్గా చూసి ఉంటారు, మిమ్మల్ని మీరు ఎంత అన్నట్టుగా, మీరంటే అసలు లెక్క లేనట్టుగా ఈ పర్సన్ ఉండి ఉంటారు, మీకు దూరంగా ఈ పర్సన్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే కూడా ఈ పర్సన్ మీకంటే దూరంగా వేరే వారి మీద తను ఎఫర్ట్స్ పెట్టడం కానీ, మీకంటే వేరే వాళ్ళే తనకి ఎక్కువ అన్నట్టుగా వారి దగ్గరికి వెళ్ళిపోవడం కానీ అలా కూడా చేస్తూ ఉంటే ఈ పర్సన్ తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. తనకి తెలిసి వస్తుందన్నమాట ఎవరు ఎలాంటిదని. సింగిల్ అయి ఉంటే ఈ పర్సన్ తను మిమ్మల్ని కాకుండా ఒకవేళ మీతో బ్రేకప్ చెప్పి వేరే పర్సన్తో కూడా తను ఉండి ఉంటే తనకు అర్థమవుతుందండి తను ఎక్కడ ఎఫర్ట్స్ పెట్టాలి, కానీ తను ఎక్కడ ఎఫర్ట్స్ పెట్టారు. ఎఫర్ట్స్ పెట్టాల్సిన దగ్గర ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టలేదు. ఎక్కడైతే తను ఎఫర్ట్స్ పెట్టకూడదో అక్కడ ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టారనమాట. దానికి పర్సన్ చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట. తనకి కావాల్సిందే ఇలాగా, తనకు జరగాల్సిందే ఇలాగా అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, చేజర్ కార్డ్ ఎందుకు వచ్చింది? చేజర్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే, తనకు తను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారండి పర్సన్. ఇక్కడ తనలో ట్రాన్స్ఫర్మేషన్ అవసరం. తన మైండ్ సెట్ కానీ, తను ఆలోచించే విధానం కానీ, తను ఉండే విధానం కానీ ఈ పర్సన్ తను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారనమాట. తను చాలా లైఫ్ లెసన్స్ అనేది ఈ పర్సన్ నేర్చుకుంటున్నారండి. తను చాలా లైఫ్ లెసన్స్ అనేది ఈ పర్సన్ నేర్చుకుంటున్నారు. ద మూన్ కార్డ్, చాలా బాధపడుతున్నారు. అండ్ ఈ పర్సన్ని తన లైఫ్లో ఎవరైనా చాలా కంట్రోలింగ్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. ఓకేనా, తన లైఫ్లో ఉన్నవారే తనని చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. వారు ఎవరైనా ఉండొచ్చు. ఓకేనా, ఫ్యామిలీయా, అదర్ పర్సనా, తన లైఫ్లో ఉన్నవారు మాత్రమే, తన ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నవారు మాత్రమే ఈ పర్సన్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారనమాట. తన బాధతను బయట చెప్పుకోలేరు. అలాగని ఆ లైఫ్లో హ్యాపీగా ఉండలేకపోతున్నారు. తను ఏటి కాని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారనమాట. చాలా బాధపడుతూ ఉన్నారు ఈ పర్సన్. తనని ఎవరో ఒక పర్సన్ అయితే చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారనమాట. తను పోయి ఇలాంటి పర్సన్ చేతిలో ఇరుక్కున్నానా, ఇలాంటి లైఫ్ అనేది అనుభవిస్తున్నారా అనే విధంగా ఈ పర్సన్ తను చాలా బాధపడుతున్నారనమాట తనలో తనే. ఓకే, నాకు తెలిసి ఈ పర్సన్ ఈరోజు ఖచ్చితంగా ఏడుస్తారండి. మిమ్మల్ని తలుచుకుని పర్సన్ తలుచుకుంటారు కూడా. ఓకే, మీరు చాలా గుర్తుకు వస్తారు ఈ పర్సన్కి. తన లైఫ్లో ఎవరో ఉన్నారు ఈ పర్సన్, చాలా కంట్రోలింగ్ పర్సన్ లాగా. తనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. వీరెవరైనా ఉండొచ్చు. ఓకే, తన లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉండొచ్చు ఈ పర్సన్ లైఫ్లో. ఈ పర్సన్కి ఇప్పుడు ప్రజెంట్ మీతో ఈ కనెక్షన్లో మళ్ళీ న్యూ స్టార్ట్ చేయాలి అని ఉంది. ఈ పర్సన్కి మీకు కాంటాక్ట్ అవ్వాలని ఉంది, మీకు అప్రోచ్ అవ్వాలని ఉంది, కానీ తనకి ధైర్యం సరిపోవడం లేదు.
తన కష్టం ఏంటో తనే పడాలి అనుకుంటున్నారనమాట. ఓకే. కన్ఫ్యూజన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. కన్ఫ్యూజన్ కార్డ్ ఎందుకు వచ్చింది? కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది యూనివర్స్? కన్ఫ్యూజన్ కార్డ్ ఎందుకు వచ్చింది? మీ పర్సన్ మేబీ ఏదో రిలేషన్లో ఇరుకొని ఉంటారండి. పర్సన్ అన్ని కార్డ్స్లలో తను స్టక్ అయిపోయి ఉన్నారు. ఈ పర్సన్ దగ్గర మీ మెసేజ్ కానీ, మీ ఫోటో కానీ, మీరు ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ఉంటే ఆ గిఫ్ట్ కానీ, ఈ పర్సన్ అవి చూసుకుంటా కొంచెం ఎమోషనల్ కూడా అవుతున్నారు. అండ్ మీలో ఒక మదర్ కేరింగ్ ఉంటుంది. ఎప్పుడు గివింగ్ ఎనర్జీ మీది. ఏ రోజు కూడా తన వైపు నుంచి ఏది ఆశించలేదు. సో అది ఈ పర్సన్ తను అది తలుచుకొని చాలా ఏడుస్తున్నారనమాట. చాలా ఫీల్ అవుతున్నారు. తను చేసిన తప్పు అనేది తను చాలా గిల్టీగా రిగ్రెట్ ఫీలింగ్ అనేది తనకు ఉందన్నమాట. ఓకే. స్టక్ అయిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ 2 కార్డ్స్ అదే మీనింగ్ అండి. ఇక్కడ కన్ఫ్యూజన్, ఇక్కడ 8 ఆఫ్ స్వార్డ్స్ కూడా కన్ఫ్యూజన్. స్టక్ అయిపోయి ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పర్సన్ ఎలా క్లియర్ చేసుకోవాలో తనకు అర్థం కావడం లేదనమాట. ఒక పర్సన్కి కాలు, చేతులు, కళ్ళు అన్ని కట్టేస్తే ఇంకా తను ముందుకు నడవలేరు. తన చేతులతో కూడా తను ఇలాంటి పని చేయలేరు. అండ్ తను ముందు చూడలేరు కదా, అలాగనమాట. అలాంటి సేమ్ పరిస్థితిలో ఈ పర్సన్కి అలా ఏం కట్టేయలేదు, కానీ అలాంటి సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉన్నారనమాట. తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. అవి ఎలా క్లియర్ చేసుకోవాలో తనకు అర్థం కావడం లేదు. ఇటు మీ విషయంలో ఈ పర్సన్ తను చేసిన దానికి పదే పదే అది గుర్తుకు రావడము, చాలా రీగ్రెట్ ఫీలింగ్లో ఉండడము. సో ఈ పర్సన్ ఈరోజు నరక యాతన అనుభవిస్తారు ఖచ్చితంగా. ఓకే. మీరు చాలా గుర్తుకొస్తారు. మీతో మాట్లాడాలి అని పర్సన్కి ఉంది. మీకు కాల్ చేయాలి అని తను ఫోన్ తీసుకున్న మళ్ళీ అవసరం లేదులే, మళ్ళీ ఎందుకులే, తన ఎనర్జీ ఏదైతే ఉంటుందో మళ్ళీ అది మీ ముందు తను తక్కువైపోతారేమో అనే భయం ఈ పర్సన్కి అనమాట. కాబట్టి తన ఎనర్జీ అనేది తను తక్కువ చేసుకోవాలి అని పర్సన్ అనుకోరండి. తన లైఫ్లో తను ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా సరే తన ఎనర్జీ అనేది మీ దగ్గర తను తక్కువ చేసుకోవాలి అని పర్సన్ అనుకోరనమాట. ఓకే. చూడండి, తన లైఫ్లో తను చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. అయినా తన ఎనర్జీ మీ దగ్గర తను తక్కువ చేసుకోవాలి అని అనుకోవడం లేదనమాట. ఓకే. చాలా హార్ట్ బ్రేక్ కూడా అవుతుంది ఈ పర్సన్కి. తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ తను ఎలా క్లియర్ చేసుకోవాలో ఈ పర్సన్కి అర్థం కావడం లేదండి. తను ఎటువైపు చూసినా తన చుట్టూ ప్రాబ్లమ్స్ అనమాట. ఎటు చూసినా తనకి దారి అనేది దొరకడం లేదు. ఓకే. ఆ ప్రాబ్లం నుంచి తను ఎలా బయటకు రావాలి, మీకు అప్రోచ్ అయితే ఈ పర్సన్కి మీరు క్లియర్ చేస్తారు, ఏదో ఒక సలహా అన్న ఇస్తారు. కానీ తన ఎనర్జీ అనేది తను తక్కువ చేసుకోవాలి అని అనుకోవడం లేదు. తన ప్రాబ్లం ఏంటో తనే చూసుకోవాలి, తన బాధలు ఏంటో తనే పడాలి అనుకుంటున్నారు. బ్రోకెన్ కార్డ్కి క్లారిఫికేషన్. మీ విషయంలో పూర్తి క్లారిటీ పర్సన్కి ఉందండి. మీరు చాలా షార్ప్ గల పర్సన్, చాలా నాలెడ్జబుల్ పర్సన్. ఈ పర్సన్ తను మీ దగ్గర తను ఏదైనా హెల్ప్ అడిగితే మీరు వెనుక ముందు ఆలోచించకుండా తనకి హెల్ప్ చేస్తారు మీరు. కానీ ఈ పర్సన్ తను మీ దగ్గర మీ హెల్ప్ అనేది తను తీసుకోవడానికి తను ఇష్టం చూపించడం లేదండి ఈ పర్సన్. ఓకే. సెల్ఫ్ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. సెల్ఫ్ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్.
ఈ పర్సన్ తను ఈ పెయిన్ ఉంది కదా, ఈ పెయిన్ నుంచి తను ఇప్పుడు హీల్ అవుతున్నారండి. హీల్ అవ్వాలి అనుకుంటున్నారు. హీల్ అయిన తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారనమాట. తను ఏ విషయంలో బాధపడలేదు అండ్ తన లైఫ్లో తను హ్యాపీగానే ఉన్నారు. అదంతా ఈ పర్సన్ తను ఒక ఎనర్జెటిక్ పర్సన్ అని మీ మనసులో తన మీద ఎలాంటి ఉద్దేశం అయితే ఉంటుందో, ఈ పర్సన్ ఎప్పుడూ ఒక హీరో కానీ ఒక హీరోయిన్ కానీ అలా ఆ లెవెల్లో మీరు ఎప్పుడు ఈ పర్సన్ని చూస్తారు కదా, ఆ లెవెల్ అనేది పర్సన్ పడిపోకూడదు అనుకుంటున్నారనమాట. మీ మనసులో తన స్థానం ఎప్పుడు హైలోనే ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, కాబట్టి పర్సన్ మళ్ళీ తన ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదంతా మళ్ళీ తను హీల్ అయి ఆ ఎనర్జీ తను తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని పర్సన్కి ఉందన్నమాట. మళ్ళీ పర్సన్ వచ్చేది కూడా మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఇంటెన్షన్ ఇక్కడ ఉందండి. కార్డులో అయితే ఉంది, మరి బయట మీ కనెక్షన్ని బట్టి మీరు తీసుకోండి. ఓకేనా, ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి, ఈ కనెక్షన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి పర్సన్ ముందు. ఓకే, కొంతమంది మీరు మ్యారీడ్ పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు, కిడ్ కూడా ఉండొచ్చు, 1 కిడ్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది కొంతమందికి. ఓకేనా, 1 కిడ్డే ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, ఎవరైనా చూడొచ్చు. ఓకేనా, ఈ పర్సన్ ఈ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ కనెక్షన్లో తను మళ్ళీ సక్సెస్ అనేది సాధించాలి అని పర్సన్ అతి తొందరలో ఆలోచిస్తారు. ప్రజెంట్ ఈ పర్సన్ స్టక్ అయిపోయారు, మీ దగ్గరికి రావాలని ఉంది, కానీ పర్సన్ ఏదో ప్రాబ్లం ఫేస్ చేయడం కానీ తన ఎనర్జీ ఇప్పుడు ప్రజెంట్ టైంలో చాలా లో ఉందన్నమాట. కాబట్టి పర్సన్ ఆ ఎనర్జీ అంత లో ఎనర్జీలో వస్తే తన స్టేటస్ అనేది పడిపోతుంది కదా, అందుకనే ఈ పర్సన్ తను హీల్ అయిన తర్వాత మీ లైఫ్లో రావడం చూపిస్తుందన్నమాట. ఓకే, రెస్పాన్సిబిలిటీస్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్, రెస్పాన్సిబిలిటీస్ కార్డ్కి క్లారిఫికేషన్. ద వరల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందండి. అతి తొందరలోనే ఈ పర్సన్ తనతో మీకు రీయూనియన్ అవుతుంది, హ్యాపీగా ఉండడం కూడా జరగబోతుంది. ఈ ప్రజెంట్ ఈ పర్సన్ ఇక్కడ తను మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అనే ఇంటెన్షన్ తనకు ఉంది, కానీ తను ధైర్యం అనేది తనకి సరిపోవడం లేదనమాట. ధైర్యం చేయలేకపోతున్నారు ఈ పర్సన్. తనలో ఇన్మెచ్యూరిటీ ఉంది మీ పర్సన్లో. సో తనకు తను చేంజ్ చేయాలి అనే ఇంటెన్షన్లో తను ఉన్నారు కదా. ఈ ఇన్మెచ్యూరిటీ తనం అండ్ తన డెవిల్ ఎనర్జీ, ఎప్పుడు నెగటివ్గా ఆలోచించడం, కంట్రోలింగ్ తనం, అదంతా ఈ పర్సన్ ఏం చేయాలి అనుకుంటున్నారనమాట. అదంతా ఏం చేసుకున్న తర్వాత మీతో న్యూ బిగినింగ్ అనేది ఈ పర్సన్కి జరుగుతుందండి. ఓకే, ఒకవేళ మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండొచ్చు కొంతమందికి. ఒకవేళ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారంటే మీ లైఫ్లో అతి తొందరలో వస్తారు. ఓకేనా, ఈ పర్సన్కి కూడా తెలుసు మీ ప్రపంచం మొత్తం ఈ పర్సనే అని. ఓకే, కన్వర్సేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. కన్వర్సేషన్ ఎందుకు వచ్చింది? చాలా ఆలోచిస్తూ ఉన్నారండి పర్సన్. నిన్నటి నుంచి వస్తుంది కార్డ్. ఈ పర్సన్కి మీతో మాట్లాడాలని ఉంది ఇక్కడ కన్వర్సేషన్. సో ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి, మాట్లాడాలి. ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్. ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి, మీ వాయిస్ అన్నా ఒక్కసారైనా వినాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది. చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఇక్కడ మీ కనెక్షన్లో తనకి ఇక్కడ విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలన్నమాట ఈ పర్సన్కి. ఓకే, మీకు హార్ట్ బ్రేక్ కూడా చేసి ఉంటారండి పర్సన్. మేబీ మిమ్మల్ని కాకుండా తను వేరే వారికి ప్రయారిటీ ఇవ్వడం కానీ ఏదో చేసి ఉంటారు ఈ పర్సన్. దానికే తనకు ధైర్యం సరిపోవడం లేదు కావచ్చు. కానీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ మేబీ ఈ రోజు కూడా కావచ్చు,
ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. తనకి మాట్లాడాలని ఉంది, కానీ ధైర్యం సరిపోవడం లేదు. చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి. మీకు కాల్ చేయాలని తను ఫోన్ తీయడం, మళ్ళీ తను ఇప్పుడు వద్దులే అనుకోవడము, అండ్ ఆ బాధ అనేది వేరే లెవెల్ ఉంటుంది పర్సన్కి. సో తను చాలా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, తనలో ట్రాన్స్ఫర్మేషన్ కూడా అవుతుంది ఈ పర్సన్లో. మేబీ అతి తొందరలో మీ లైఫ్లో రావచ్చు. ఓకే, డిస్హానెస్ట్ కార్డ్కి క్లారిఫికేషన్. డిస్హానెస్ట్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ ఈ కనెక్షన్లో తను ఎప్పుడు హానెస్ట్గా లేరు, ఇలాంటి ఎఫర్ట్స్ పెట్టలేదు, ఎప్పుడు మీ వైపు నుంచి తను తీసుకున్నాను అని పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, మీ కేరింగ్ కానీ, మీ లవ్ కానీ, మీ వైపు నుంచి బెనిఫిట్స్, మేబీ కెరియర్ ఆర్ ఇంకేదైనా ఉండొచ్చు. మీ కనెక్షన్ని బట్టి మీరు తీసుకుని మీ వైపు నుంచి తను చాలా బెనిఫిట్స్ అయితే పొందారు, కానీ ఈ పర్సన్ వైపు నుంచి మీకు ఏమీ లభించలేదు. నేను నీకేమీ చెయ్యలేదు, నువ్వు మాత్రం చాలా ఇచ్చావు అన్నట్టుగా ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, సో డిస్హానెస్ట్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. చెప్పాను కదా, ఈ కార్డ్ నేను చూడకముందే చెప్పాను, అది యూనివర్సే పలకరిస్తుందండి. ఓకేనా, చూడండి, ఒక చిన్న పిల్లల్ని చూసినట్టుగా చూస్తారు మీరు, ఆ ప్రేమ అందిస్తారు. అదే కార్డ్ వచ్చింది. ఓకే, ఎప్పుడు ఈ పర్సన్ని ఒక చిన్న పిల్లల్లాగా మీరు ట్రీట్ చేస్తారు కదా, అది పర్సన్కి చాలా ఇష్టం అనమాట. మీరు ఇంత చేసిన ఈ పర్సన్ మిమ్మల్ని తను కేర్ చేయలేదు, కాబట్టి మీరు చాలా పెయిన్తో, చాలా బాధతో ఈ కనెక్షన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. నేను ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టలేదు, నేను అసలు కేర్ కూడా చేయలేదు, నేను ఎప్పుడు నిన్ను బాధను మాత్రమే మిగిలించాను, బాధ మాత్రమే పెట్టాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. సో మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు కదా, చూస్తున్నారండి పర్సన్ మీరు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఎలాంటి పరిస్థితి మీరు ఎదుర్కొంటున్నారు, ఈ పర్సన్ విషయంలో మీరు ఎంత హర్ట్ అయ్యారు, ఈ పర్సన్ కూడా మీకు ఎంత హార్ట్ బ్రేక్ చేశారు, అన్నీ మీరు అనుభవించారు ఈ పర్సన్ విషయంలో. అదంతా ఈ పర్సన్ తనకు తెలుస్తుంది, మీరు ఎంత హర్ట్ అయ్యారు కాబట్టి ఈ కనెక్షన్ నుంచి మీకు ఉండాలి అని ఉన్నా మీరు ఉండలేని పరిస్థితి ఈ పర్సన్ మీకు కల్పించారు, కాబట్టి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. ఓకే, సో ఈ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారనమాట. ఓకే, స్పేస్ కార్డ్కి క్లారిఫికేషన్. స్పేస్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఎస్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఈ పర్సన్ ఏంటంటే కొంచెం టైం తీసుకున్నారు కదా, కొంచెం తను హీల్ అవ్వాలి కదా, హీల్ అయిన తర్వాత తను మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అవ్వడం, అండ్ తను ఫోన్ చేయాలా వద్దా, కాల్ చేయాలా వద్దా, మాట్లాడాలా వద్దా అన్నట్టుగా ఇప్పుడు ప్రజెంట్ జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా, తను కొంచెం టైం తీసుకొని ఆలోచించి తనకు తను స్ట్రాంగ్ అయ్యి ఇక్కడ మీకు కాంటాక్ట్ అవ్వడం కానీ లేదా డైరెక్ట్గా మీ లైఫ్లోకి రావడం కానీ చేస్తారు ఈ పర్సన్. ఓకే, ప్రజెంట్ ఈ పర్సన్ హీల్ అవుతున్నారు, హీలింగ్ ప్రాసెస్లో ఉన్నారనమాట, తను హీల్ అవుతున్నారు. ఓకే, అన్సాటిస్ఫైడ్ క్లారిఫికేషన్ యూనివర్స్. అన్సాటిస్ఫైడ్ కార్డ్కి క్లారిఫికేషన్. అన్సాటిస్ఫైడ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా మీతో ఏదో మాట్లాడాలి అని అనుకుంటున్నారండి, మీతో ఏదో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. ఈ పర్సన్ ఏదో డిస్కషన్ లాంటిది ఏదో చాలా స్ట్రాంగ్ మెసేజ్ వస్తుంది, ఈ పర్సన్ ఏదో ఒక విషయంగా మీతో మాట్లాడాలి అనుకుంటున్నారనమాట. మీకు కాల్ చేయాలి, మీ లైఫ్లో ఉండాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి అయితే ఉంది. ఓకే, వీలైనంత తొందరగా ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చి మీతో డిస్కషన్ ఏదో కమ్యూనికేట్ చేయాలి అనే ఎనర్జీ మాత్రం ఇక్కడ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి నాకు. ఓకే, 1 minute అండి.
అండ్ ఈ పర్సన్ చాలా సీరియస్ కమిట్మెంట్ లాంటిది ఏదో తీసుకొని కూడా రావాలి అనుకుంటున్నారండి పర్సన్. సో ఇక్కడ కార్డ్స్ అయితే చాలా బాగున్నాయి. మీ గురించి పర్సన్ చాలా కుమిలిపోతున్నారని చెప్పొచ్చు. ఈరోజు రీడింగ్లో నాకు చాలా బాగా నచ్చాయి. మీ పర్సన్కి ఈ విధంగా జరగాల్సిందే, మీ విషయంలో తను రియలైజ్ అవ్వాల్సిందే. ఓకేనా? యూనివర్స్ అనేది చూస్తే ఏమి ఊరుకోదు, ఎవరికి చెప్పాల్సిన బుద్ధి అనేది చెప్తూనే ఉంటుంది. ఓకేనా? మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, ఒక మాటలో కన్నుల్లో నీ రూపమే, గుండెల్లో నీ ధ్యానమే, నా ఆశ నీ స్నేహమే, నా శ్వాస నీ కోసమే, ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే. ఇలాంటి పరిస్థితి ఉందన్నమాట. సో ఈ పర్సన్ తను మౌనంతోనే చెప్తున్నారండి అన్నీ మీకు. తనకి చెప్పలేకపోతున్నారు, కానీ తన మౌనంలో చాలా అర్థాలు అనేది ఉన్నాయి మీ పర్సన్లో. ఓకే, తన గుండెల్లో, తన కళ్ళల్లో మీకు సంబంధించిన మెమొరీస్ అనేది చాలా కదులుతున్నట్టున్నాయి ఈరోజు. ఓకే, కానీ మీరు అవన్నీ ఏమి పట్టించుకోవద్దు. ఓకేనా? మీ కెరియర్లో మీరు ముందుకెళ్తూ ఉండండి. ఓకేనా? అండ్ మీ వర్క్ ఏంటో మీరు చూసుకుంటా మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తూ ఉంటే మీ పర్సన్ మీకు కనెక్ట్ అవుతారు. అండ్ ఈ పర్సన్ మీ ఎనర్జీ అనేది తనకి అట్రాక్ట్ చేస్తుందన్నమాట, తను ఎంత దూరంలో ఉన్నా సరే అండి. ఓకేనా? మీరు ఒక దారి పొంటి వెళ్తున్నారు, మీ దారిలో పెద్ద ముళ్ళకంపు ఉంది. కొంతమందికి మీ దారికి అడ్డుగా పెద్ద రాయి ఉంది. సో అమ్మో, నా దారిలో పెద్ద బండరాయ ఉంది, సో నేను ఎలా దాటగలను, దాటలేను అని మీరు బ్యాక్ వచ్చేస్తారా? లేదా పక్క నుంచి ఏదైనా కొంచెం ప్లేస్ ఉందేమో దాటడానికి ప్రయత్నం చేస్తారా? లేదా ఆ రాయిని ఎక్కేసి దాటుతారా? అది మీ ఇష్టం అనమాట. కానీ ఆ రాయిని చూసి మీరు మళ్ళీ వెనుకకి పరిగెత్తుకుంటే రాకూడదు. అలాగే ముళ్ళకంప కూడా ఉందనుకోండి, ఆ ముళ్ళకంపని తీసేసి వెళ్తూ ఉండండి. ముళ్ళకంప ఉంది, సో నాకు కుచ్చుకుంటుందేమో అనే భయంతో బ్యాక్ రాకండి. ఏదైనా సరే అండి, మీలో గట్ ఫీలింగ్ ఉండాలి. మీరు ఏదైనా చేయగలరు, మీరు హీల్ అవ్వగలరు అంటే హీల్ అవ్వగలరు కూడా. అది 6 months లోపలే జరగాలి. కానీ ఇక్కడ మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ లేదు, మీలో గట్ ఫీలింగ్ లేదు. అలా ఉన్నవారు చాలామంది హీల్ అవుతున్నారు. ఆ పర్సన్ ఏంటి, చట్ నాకు అవసరమే లేదు అన్నట్టుగా మీరు అలా అనుకునేవారు కూడా చాలామంది మన వీడియోలో చూసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి వారి జీవితాన్ని వారు స్పాయిల్ చేసుకునేవారు కూడా ఉన్నారు. కాబట్టి మీలో ఒక గట్ ఫీలింగ్ ఉండాలి, మీరు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. అందరి లైఫ్లో ఉంటాయి ఇలాంటి పెయిన్స్, ఇలాంటి బాధలు, కష్టాలు. దేనికి ఒకదానికే మనం ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉండకూడదండి. లైఫ్లో ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు అన్ని రాసుల వారికి చూసేద్దాం. ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ మెసేజ్ కనిపిస్తుంది, అతి తొందరలో మీ లైఫ్లో రావాలనుకుంటున్నారనమాట. ఓకేనా? మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది యూనివర్స్? మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది యూనివర్స్? మేషరాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకుంటారు. ఏదో విషయంగా మేషరాశి వారికి మేబీ 3 days నుంచి కార్డ్స్ అనేది ఏం బాగోలేదండి. ఏదో విషయంగా మేషరాశి వారు బాధపడుతున్నట్టున్నారు, ఏదో విషయంగా సఫర్ అవుతున్నారు చాలా. అండ్ వృషభ రాశి వారు
మీరు ఏదైనా చిన్న గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారండి ఈరోజు. ఏదైనా కాల్ ఆర్ మెసేజ్ లాంటిది కూడా కావచ్చు, లేదా ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారనమాట. అండ్ మిథున్ రాశి వారు, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఈరోజు. మేబీ మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ కూడా ఉంది. అండ్ కర్కాటక రాశి వారికి, మీరు ఏదో విషయంగా బాధపడుతున్నారండి అండ్ హీల్ అవుతున్నారు కూడా. హీల్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఇంకా, ఓకే. అండ్ సింహరాశి వారు, రెండు విషయాల మీద జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ కన్యా రాశి వారు, మీకు ఎవరిదైనా ఈరోజు చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది రావచ్చు మీ లైఫ్లో, ఓకే. అండ్ తులారాశి వారు, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. తులారాశి వారికి ఇక్కడ కర్మచక్రం వచ్చింది. మీరు అంతకుముందు మంచి చేసి ఉంటే మీకు మంచి జరుగుతుంది, చెడు చేసి ఉంటే చెడు జరుగుతుంది. అండ్ వృశ్చిక రాశి వారు, ఏదో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మీ లైఫ్లో, ఏదో విషయంగా చాలా సఫర్ అవుతున్నారు. అండ్ ధనురాశి వారు, డెత్. మీలో చాలా మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి ఇక్కడ ధనురాశి వారిలో. అండ్ కొంతమందికి ఇక్కడ హెల్త్ ప్రాబ్లం కూడా రావచ్చు ధనురాశి వారికి. అండ్ కొంతమంది ధనురాశి వారు బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా మీరు డ్రైవ్ చేయడం లాంటిది చేయండి, ఓకేనా. మకర రాశి వారు, మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి మేషరాశి వారికి. మేబీ మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ ఇక్కడ ధనురాశి వారికి, ఏ రిలేషన్ అయితే ఎండ్ అయిపోయింది ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ కూడా అవ్వచ్చు అనమాట, ఓకే. ఇక్కడ మకర రాశి వారికి కూడా మీ లైఫ్లో మీ పాస్ట్ పర్సన్ రాబోతున్నారు, వారితో మళ్ళీ మీకు రీయూనియన్ అవ్వబోతుంది, ఓకే. అండ్ కుంభరాశి వారు, మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. మీనరాశి వారికి హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు ఏదో విషయంగా, ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.